ఇష్టమైన వాళ్ళకి ఇష్టమైన వాళ్ళు ఇచ్చే బహుమతి. బుల్లమ్మాయి గారంటే నాకు ఇష్టం కదా, మరి నేను ఎప్పుడు ఇవ్వలేదేంటి? అయితే ఇప్పుడు ఇచ్చేస్తాను. చినుకులు పడేలా ఉన్నాయి. కూర్చుని ఏం ఆలోచిస్తున్నావు? రా భోంచేద్దు గాని. బుల్లమ్మ గారు ఒకసారి రండి. మీరు అటు కూర్చోండి. కూర్చోండి బుల్లమ్మ గారు. ఏంటి బుల్లమ్మ గారు, బుల్లమ్మ గారు, మీరు నవ్వుతే చాలా ఆనందంగా ఉంటారు. మీరు ఎప్పుడు నవ్వుతూనే ఉండాలి. ఏంటమ్మా నీ బాధ? వాంతులు అవుతున్నాయండి. చెయ్యి. ఎవరినన్నా ప్రేమించావా? ఇద్దరిని ప్రేమించాను. ఇద్దరునా? అయితే దీనికి మందు లేదమ్మా. ఎవరో ఒక నిర్ణయించుకుని వాళ్ళతో కాపురం చెయ్యి. సర్లేండి, గొప్ప డాక్టరే. అయ్యే పాపం. సార్ సార్ ఎందుకు సార్ ఏడుస్తున్నారు? నేను తప్పు చేశాను రా, పెద్ద తప్పు చేశాను. ఇందులో మీరు చేసిన తప్పే ఉందండి. మీ నాన్నగారు చేసిన వైద్యాన్ని మీరు కంటిన్యూ చేస్తున్నారు. అయినా మీ చేత వైద్యం చేయించుకున్న వాళ్ళు ఎవరు కావలేదు, అంతా బాగానే ఉన్నారు కదా, ఇంకెందుకంటే బాధపడతారు? నా బాధ అందుకు కాదురా, నేను పని పాట లేకుండా అవ్వారాగా తిరిగే రోజుల్లో ఒక అందమైన అమ్మాయిని చూశాను, ప్రేమించాను. మా నాన్నకి చెప్పకుండా, ఎవ్వరికీ తెలియకుండా పెళ్లి చేసుకున్నాను. పెళ్లి కూడా చేసుకున్నారా? అయితే మీ తావు మీరు కావండి. అవునరా, అది ఒక అందమైన ప్రేమ కథ. అయితే నేను వస్తాను. ఆగో! ఏంట్రా, హీరోయిన్ చెప్తే వింటారా? హీరో చెప్తే వింటారా? ఒక కమెడియన్ ఫ్లాష్ బ్యాక్ చెప్తే వినరా? అయితే చెప్పండి. ఆ పెళ్లి చేసుకున్న అమ్మాయిని కాపురానికి తీసుకెళ్తున్నాను. ఆ రోజు సావిత్రే, సావిత్రే, వెళ్ళిపోతున్నావు సావిత్రే. నువ్వు వెళ్ళిపోతే మా అందరూ అవసరాలు ఎవరు తీరుతారో, అంత మంచి మంచి కూరగాయలు ఎవరు తీసుకొస్తారో. దోసకాయ చూసినప్పుడు అలా నీ ముఖం గుర్తుకొస్తుంది, టమాటాలు చూసినప్పుడు అలా నీ బుక్కులు గుర్తుకొస్తాయి. మధ్యలో నువ్వేటయా? పొట్టకాయ చూసినప్పుడు అలా నీ నడుము గుర్తుకొస్తుంది. నువ్వు వెళ్ళిపోతే మా అందరు గతేడు సావిత్రే. నేను వెళ్ళిపోయినా నా జ్ఞాపకాలు నీతోనే ఉంటాయిగా. ఆడితో ఆనందంగా బతుకు. నీ ఆనందమే నా ఆనందం. బాధపడక. చేసుకోక ఈ బూడిద గుమ్మడికాయ మొహం చేసుకున్నావు సావిత్రే. చూసారా నా మీద ఎంత అభిమానం? ఎక్కడికి? ఇంకా 4 వీధులు ఉన్నాయండి. 4 వీధులు ఉన్నాయా? ఒక్క వీధికే నీ బండారం బయటపడిపోయింది. ఏమైందండి? ఏమవుతామంటే, శుభమాని తాళి కట్టి ఊరేగింపుగా తీసుకొస్తుంటే ప్రతివాడు సావిత్రి అని పిలిచి, టమాటా చూస్తుంటే నీ బొగ్గ జ్ఞాపకం వస్తుంది, దోసకాయ చూస్తుంటే నీ మొహం జ్ఞాపకం వస్తుంది, పొట్లకాయ చూస్తుంటే నీ నడుం జ్ఞాపకం వస్తుంది అని నీ ప్రతి అంగాన్ని వర్ణిస్తుంటే ఆహా అంటూ సుందరకాండలో ఏమంటావా? అంటే నన్ను అనుమానిస్తున్నారా? అనుమానం కాదు, ఇది నిజము అంటున్నాను. వాళ్ళకి నీకు ఎంత ఇది లేకపోతే వాడు నీ దగ్గరకు వచ్చి అంత అదిగా మాట్లాడతారు. వద్దు, ఇక నీకు నాకు సంబంధం లేదు. ఆగవయ్యా, ఆగు. నన్నే అనుమానిస్తున్నావు కదూ. ఏ నాటికైనా నీ తప్పు నువ్వు తెలుసుకుని తిరిగి వచ్చి నా కాళ్ళట్టుకుని బతివాలేదాకా నీ గుమ్మం తొక్కను. అలా వెళ్ళిపోయిందిరా. శీలవతైన నా భార్యను అనుమానించినందుకు ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నాను. అందుకే ఆవిడ గారి కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పుకుని ఇంటికి తీసుకొద్దాం అనుకుంటున్నాను. నాకన్నా చదువుతుంటాడా? ఇది మీ ఫ్లాష్ బ్యాక్, అందుకే మీ కండవతో తుడుచుకుంటున్నాను. నే ముఖానికో ప్రేమ, పెళ్లి దానికో ఫ్లాష్ బ్యాక్. మీరిద్దరు కలుసుకుంటే నా పని గోవిందే. ఈ జన్మకు మిమ్మల్ని ఇద్దరిని కలవనివ్వను. చూడండి, నీళ్ల కోసం మీరు పడుతున్న బాధలు గమనించి కాలువ తవ్వడం కోసం ప్రభుత్వం లక్షలు శాంక్షన్ చేసింది. అయినా ఆ విషయం మీకెవరికి తెలీదు. కారణం, కొంతమంది పెద్ద మనుషులు కాలువ తవ్వకుండా ఆ డబ్బును దిగమింగారు. అయ్యి బాబోయ్, డబ్బు మింగితే ఎలా అరుగుద్దండి? ఈ విషయాలన్నీ కలెక్టర్ గారికి పెటిషన్ లో రాశాను. మీరందరూ దాని మీద సంతకం చేయండి. మిగతా విషయాలు నేను చూసుకుంటాను. ఓకే రావుడు, వీళ్ళందరి దగ్గర సంతకాలు. రండి అందరూ ఒక్కొక్కరే రండి. లైన్ లో రండి మీరందరూ. నీకు సంతకం వచ్చుగా పెట్టు.
ఎరా సుబ్బారావు, అంత మగాళ్ళైరన్నమాట. ఏ చేత్తో వేలి ముద్రలు వేస్తున్నారో ఆ చేత్తోనే పని చేయాలి కదా. వేలి ముద్రలు వేయకపోయినా పర్వాలేదు, పని చేయడానికి చేతులు కావాలి కదా. ఆ చేతులు పోకుండా చూసుకోండి. అర్థమైందిగా? వెళ్ళండి 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 వెళ్ళండి. అటు చూడండి. అయ్యి బాబోయ్, ఎంత పెద్దిళ్ళ బుల్లమ్మ గారు. రండి రండి, చూస్తుంటే మర్చిపోతుంది. ఆహాహాహాహా, స్వాగతం స్వాగతం సుస్వాగతం. ఆఫీసర్ అమ్మ బంట్రుతో కలిసి ఒకేసారి వచ్చారు. ఏయ్, ఏమిటి విశేషం? పెద్ద ఆయన్ని కలవాలి. పెద్ద ఆయన్ని కలవాలంటే ముందుగా అనుమతి తీసుకోవాలి. ఎవరి దగ్గర? నా దగ్గర. పెద్ద ఆయనతో ఒకసారి మాట్లాడాలి. ఆయన మౌన వ్రతంలో ఉన్నారు. ఈరోజు ఎవరితోనూ మాట్లాడు. ఏదైనా ఉంటే నాతో చెప్పు, నేను మాట్లాడతాను. ఊళ్ళో పెద్ద ఆయన పేరు చెప్పి పంచాయతీ మెంబర్లు అడ్డమైన పనులు చేస్తున్నారు. తవ్వని కాలువని తవ్వానని చెప్పి 99 లక్షలు ప్రభుత్వ సొమ్ము కాజేశారు. కట్టమంటే పెద్ద ఆయన పేరు చెప్తున్నారు. నిజంగా పెద్ద ఆయన ఈ పని చేస్తుంటే డబ్బు రికవరీ చేయించమనండి, లేకపోతే సంబంధం లేదని లిఖితపూర్వకంగా రాసి ఇవ్వమనండి. పెద్ద ఆయన మీద గౌరవంతో నేనే స్వయంగా వచ్చి మాట చెప్పానని చెప్పండి. ఊరు నుంచి గెంటేసిన దీని పొగరనగలేదు. నీకు నీళ్ళు పోయిను, లేకపోతే ఏంటి? ఇలా అమావాస్యకి పున్నానికి పువ్వు పూస్తే నాకు కుదరదు. రోజు పూయాలి, అది నేను బుల్లమ్మ గారి తలలో చూడాలి. రోజు నీకు నీళ్ళు ఎత్తున్నాను, పేడేస్తున్నాను, అయినా నీకు బుద్ధి లేదు, నాకేమో సిగ్గు లేదు. బాధపడుతున్నావా? సర్లే, ఈ రోజు పోసేస్తాను. ఎల్లమో పుల్లమో నల్లమో ఎంకమో ఏంటి ఏంటి ముసలి గోపికలందరూ కట్ట కట్టుకుని వచ్చేసారు. మంచి పని ఉంది, సేద్దుగానరా. మంచి పని అయితే మీరే చేయొచ్చుగా. ఈ పని నువ్వే చెయ్యాలి. ఓ సంతేనా? అయితే నేనే చేస్తాను. బుల్లం గారు, నేను ముసలి గోపికలు తెలుసున్నాను, పని ఉందట, అది నేనే చేయాలట. ఎన్నాళ్ళవుతో తెలీదు. మీరు జాగ్రత్త, తలుపేసుకోండి. నా గురించి మీరేం కంగారు పడద్దు. ముసలోళ్ళ నడవలేకపోతున్నావేంద్రా? పని ఉందని చెప్పి పాదాలు అరిగేదాకా నడిపించేశారు. కొంప తీసి 7 కొండలకి ఇచ్చేస్తారేటి? 7 కొండలు కాదురా, ఆ చెట్టు పై చూడు. ఏటుంది అక్కడ? నమస్కారం అమ్మా, తీసుకో. చాలా సంతోషం అమ్మా, నా తల్లి. చక్కగా ఉండమ్మా, తీసుకోండి. మా బంగారమే. అయ్యో, ఇంతకీ ఎందుకు పిలిపించారు? రావుడు, నీకొక ముఖ్యమైన పని చెప్తాను, చేస్తావా? అదరగొట్టేస్తాను. ఇంతకీ భోజనం ఆడతారా? ఫుల్ మీల్స్ ఆర్ హాఫ్ మీల్స్? అంటే పూర్తి భోజనమా సగం భోజనమా? మనం ఎప్పుడు ఫుల్ మీల్స్ అండి. అయితే కళ్ళలో కళ్ళు పెట్టి చూడు. కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడటం కూడా పనేనా? ఇంతవరకు మనకి ఎవరో చెప్పని పని నేను చేయని పని. చేస్తే పోలా అయితే కాసుకోండి. జోగులమ్మ గారు, మీ కళ్ళల్లో నా డబుల్ ఫోటో కనపడుతుంది. నా గుండెల్లో నీ త్రిపుల్ ఫోటో ప్రింట్ అవుతోంది. రాముడు, ఐ వాంట్ ఎ కిస్ ఫ్రమ్ యూ. అంటే ఏంటండి? అంటే నచ్చిన వాళ్ళకి నచ్చిన వాళ్ళు ఇచ్చేది. బుల్లమ్మ గారు నేను నచ్చానని చాలా సార్లు చెప్పారు, కానీ ఒక్కసారి కూడా ఇవ్వలేదేంటి? ఎలా ఇవ్వాలా అని ఆలోచిస్తున్నావు రాముడు? ఇదేం పనండి? చెప్పిన పని చెయ్యి. కంగారుగా ఉందండి. నో వరీ. భయంగా ఉందండి. నో ఫియర్. కాళ్ళు చేతులు నో గదగదోడిపోతున్నాయి. టెన్షన్. చెమటలు కూడా పెట్టేస్తాయండి. కొత్తలో అలాగే ఉంటుంది. చేతులు తీసేయండి, తేడా వచ్చేలా ఉంది. రాముడు, ఐ వాంట్ ఎ కిస్ ఫ్రమ్ యూ. గివ్ మీ. రాముడు ప్లీజ్. మీ అన్నయ్య గారండి.